ఈ రోజుల్లో మనం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ముస్లింల దగ్గర వస్తువులు కొనకండి, ముస్లింల షాపులను బైకాట్ చేయండి, హలాల్ దుకాణాలకు వెళ్ళకండి అనే కామెంట్ చాలా తరచుగా చూస్తుంటాం కదా. చాలామంది భావోద్వేగంతో ఇలాంటి కామెంట్ చేస్తుంటారు. కానీ ఒక్క క్షణం ఆగి అసలు లాజికల్గా ఆలోచిద్దాం. మన రోజువారీ ఆర్థిక వ్యవస్థలో మతం పేరుతో ఇలాంటి బైకాట్ చేయడం నిజంగా సాధ్యమేనా? అసలు ఒకరినొకరు వదిలేసి మనం బతకగలమా? మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ ముస్లిం దేశాలపై, అలాగే మన దేశంలోని ముస్లిం వ్యాపారులపై ఎంతవరకు ఆధారపడి ఉందో ఈరోజు మనం చాలా ప్రాక్టికల్గా ప్రభుత్వ అధికారిక లెక్కలతో సహా అర్థం చేసుకుందాం. అసలు ఇదంతా ఎక్కడి నుండి మొదలైందంటే, మొన్న నేను సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తూ చూస్తున్నాను. అందులో ఒక షార్ట్ రీల్ చూశాను. ఆ వీడియో కింద వచ్చిన కొన్ని కామెంట్స్ నా దృష్టిని ఆకర్షించాయి, నన్ను చాలా ఆలోచింపజేశాయి కూడా. ఆ కామెంట్స్ ఏంటో ఒకసారి మీరే చూడండి. అంజిరెడ్డి ఉమ్మెంతులు అనే అతను ఇలా రాశాడు: బ్రో, ముస్లిమ్స్ దగ్గర మాత్రం ఏం తీసుకోకు. నిశాంత్ నిష్ అనే మరో వ్యక్తి డోంట్ టేక్ ఫ్రమ్ హలాల్ షాప్స్ అని కామెంట్స్లో పెట్టాడు. ఇక రాజేష్ పాలముని అనే అతను ఏకంగా ఇలా రాశాడు: కాకా ముదిరాజ్ బిడ్డ, జై శ్రీరామ్. కాకా, నీకు ఇంతకు ముందు కూడా కామెంట్ పెట్టిన తురుకోల దగ్గర కొనుకు, ఏ వస్తువు అయినా మా సపోర్ట్ ఎప్పుడు నీకు ఉంటుంది, జై శ్రీరామ్. అయితే ఇలాంటివి ఇప్పుడే కాదు, ఇంతకు ముందు కూడా చాలానే చూశాను, వాటికి జవాబు కూడా ఇచ్చి ఉన్నాను. మళ్ళీ ఇప్పుడు దీనిపై మాట్లాడాలని స్పందిస్తున్నాను. ఎందుకంటే రోజు రోజుకు ఇలా సమాజంలో మత విద్వేషాలు పెరిగిపోతే మనం ప్రశాంతంగా ఎలా ఉండగలం? ఈ కామెంట్ చూడగానే నాకు ఒక పెద్ద ప్రశ్న వచ్చింది. అసలు నిజంగా భావోద్వేగంతో మతం పేరుతో ఇలాంటి బాయ్కాట్స్, బహిష్కరణలు చేయడం మన దేశంలో సాధ్యమేనా? అసలు ఒకరినొకరు వదిలేసి మనం బతకగలమా? మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ ముస్లిం దేశాలపై, అలాగే మన దేశంలోని ముస్లిం వ్యాపారులపై ఎంతవరకు ఆధారపడి ఉంది? మొదట మన దేశం లోపల అసలు ఏం జరుగుతుందో చూద్దాం. దీనికోసం మనం ఎలాంటి ప్రైవేట్ రిపోర్ట్లను నమ్మాల్సినటువంటి అవసరం లేదు. మన భారత ప్రభుత్వానికి చెందినటువంటి అధికారిక సంస్థ అయినటువంటి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ప్రతి ఏటా ఒక సర్వే చేస్తుంది. దాన్నే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, PLFS అంటారు. ఈ అధికారిక ప్రభుత్వ లెక్కల ప్రకారం మన దేశంలో పనిచేస్తున్న మొత్తం శ్రామిక శక్తిలో ముస్లింలు సుమారు 11% ఉన్నారు. ఇందులో పట్టణ ప్రాంతాల్లో 13.9%, గ్రామీణ ప్రాంతాల్లో 10.2% మంది పనిచేస్తున్నారు. ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన అసలైన విషయం ఏంటంటే, వీరిలో దాదాపు 52.6% మంది సొంతంగా చిన్న చిన్న వ్యాపారాలు లేదా స్వయం ఉపాధి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకునేవారే. అంటే ఎవరి కిందో ఉద్యోగం చేయడం కంటే తమ సొంత కష్టాన్ని నమ్ముకొని బతుకుతున్నారు. అందుకే మన ఇళ్లలో జరిగే ప్లంబింగ్ వర్క్, కార్పెంటరీ, మెకానిక్ షెడ్లు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పనులు, లేదా మన గల్లీలో ఉండే చిన్న కిరాణా షాపులు, పండ్ల బండ్ల వంటి వాటిలోని వీరి భాగస్వామ్యం చాలా ఎక్కువ. ఇప్పుడు ఆలోచించండి ఫ్రెండ్స్, ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు మన ఇళ్లలో ఏ చిన్న రిపేర్ వచ్చినా, ఏ వస్తువు కావాలన్నా వీరిపై మనం ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆధారపడి ఉన్నాం. మరి అలాంటప్పుడు ఇలాంటి బైకాట్స్ పిలుపులు ఇస్తే నష్టపోయేది ఎవరు? మన ఆర్థిక వ్యవస్థ కాదా? ఇప్పుడు అందరికీ అర్థమయ్యేలా ఒక ప్రాక్టికల్ ఉదాహరణ చెప్తాను. బక్రీద్ పండుగ సమయాన్ని తీసుకుందాం. ఈ పండుగ సీజన్లో ముస్లింలు చేసే ఖుర్బానీ అంటే పశువుల కొనుగోలు వల్ల కేవలం జంతువుల వ్యాపారం ద్వారానే మన దేశంలో దాదాపు 43,000 నుండి 45,000 కోట్ల రూపాయల ప్రత్యక్ష లావాదేవీలు జరుగుతాయి. ఇక రవాణా, పశుగ్రాసం, చర్మ పరిశ్రమల వంటి అనుబంధ రంగాలన్నింటినీ కలుపుకుంటే ఈ పండుగ సృష్టించే మొత్తం ఆర్థిక విలువ దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఈ మార్కెట్లో పశువులను పెంచి అమ్మకానికి తీసుకొచ్చేది ఎవరు? ది ఫెడరల్ మరియు ఇండియా టుమారో వంటి ప్రముఖ పరిశోధనా సంస్థలు క్షేత్రస్థాయిలో చేసిన రిపోర్ట్ల ప్రకారం ఈ పశువులను అమ్మే వాళ్ళు అత్యధిక శాతం మంది హిందూ రైతులు. ముఖ్యంగా మన దేశంలో సాంప్రదాయకంగా పాడి పరిశ్రమను నమ్ముకున్న వెనుకబడిన గ్రామీణ సామాజిక వర్గాల వారే. పాడి రైతులకు ఒక పద్ధతి ఉంటుంది. ఆవు లేదా బర్రె పాలు ఇవ్వడం ఆగిపోయినప్పుడు లేదా వయసు పైబడినప్పుడు వాటిని పోషించడం పేద రైతులకు భారీ ఆర్థిక భారంగా ఉంటుంది. అలాంటప్పుడు ఆ పశువులను విక్రయించడం ఈ రైతులకు ఒక ముఖ్యమైన ఆర్థిక ఉపశమనం. దీన్నే ఎకనామిక్స్ పరిభాషలో ఎగ్జిట్ వాల్వ్ అంటారు. పండుగ సమయంలో ముస్లిం కొనుగోలుదారులు ఇచ్చే డబ్బుతోనే ఈ హిందూ రైతులు తిరిగి తమ వ్యవసాయంలో పెట్టుబడి పెడతారు. మళ్ళీ కొత్తగా పాలు ఇచ్చే పశువులను కొనుగోలు చేస్తారు. అంటే ముస్లింల పండుగ వ్యాపారాన్ని ఆపితే నష్టపోయేది ముస్లింల కంటే ఎక్కువగా మన పేద హిందూ రైతులే అని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అలాగే మన దేశానికి భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని తెచ్చిపెట్టే చర్మ పరిశ్రమను, లెదర్ ఇండస్ట్రీ తీసుకోండి. ఇంటర్నేషనల్ దళిత్ సాలిడారిటీ నెట్వర్క్ సమర్పించినటువంటి డూ లెదర్ వర్కర్స్ మ్యాటర్ అనే గ్లోబల్ రిపోర్ట్ ప్రకారం మన దేశంలో చర్మ పరిశ్రమ అనేది దళిత శ్రామికులు మరియు ముస్లిం వ్యాపారుల ఉమ్మడి భాగస్వామ్యం మీదే నడుస్తుంది. ఈ పరిశ్రమలో పనిచేసే వాళ్ళలో దాదాపు 70% కంటే ఎక్కువ మంది దళిత సోదరులే ఉన్నారు.
చేస్తున్నారు. కాబట్టి మతం పేరుతో ఇలాంటి వ్యాపారాలను బైకాట్ చేస్తే, ఒకరిని ఒకరు విడదీయాలని చూస్తే అంతిమంగా ఈ పరిశ్రమే కూలిపోతుంది. లక్షలాది మంది దళిత కుటుంబాలు ఉపాధి కోల్పోతారు. మరి ఈ నష్టాన్ని మనం భరించగలమా? ఆలోచించండి ఒక్కసారి. ఇక ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్దాం. మన భారత ప్రభుత్వ పెట్రోలియం మంత్రిత్వ శాఖ పరిధిలోని పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ అధికారిక లెక్కల ప్రకారం భారతదేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ముడి చమురు వినియోగదారు. మన దేశానికి కావాల్సిన పెట్రోల్, డీజిల్ కోసం మనం ఏకంగా 88% కంటే ఎక్కువ ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సిందే. గత 2 ఏళ్లుగా రష్యా నుండి మనం డిస్కౌంట్ ధరలకి చమురుకుంటున్నప్పటికీ గల్ఫ్ దేశాలైనటువంటి సౌదీ అరేబియా, యుఏఈ, ఒమాన్, కువైట్, ఖతార్ మరియు బెహ్రెయిన్ మనకు అత్యంత నమ్మకమైనటువంటి ఇంధన రక్షణ కవచాలుగా నిలుస్తున్నాయి. మన దేశానికి వచ్చే మొత్తం ముడి చమురులో 35% మరియు వంట గ్యాస్ ఎల్పిజిలో 70% ఈ గల్ఫ్ దేశాల నుండే వస్తుంది. అంటే మనం బండి స్టార్ట్ చేయాలన్నా, ఆఫీసులకు వెళ్ళాలన్నా ఈ ముస్లిం దేశాల చమురు మనకు ఎంత తప్పనిసరో ఆలోచించండి. అంతేకాదు, మన ఇళ్లలో వాడే ఎల్పిజి, వంట గ్యాస్ దిగుమతుల్లో ఏకంగా 90% భాగం కేవలం పశ్చిమాసియాలోని రవాణా మార్గమైనటువంటి స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ గుండానే మన దేశానికి చేరుకుంటుంది. పీపీఏసీ అధికారిక నివేదికలు చెప్తున్నాయి, ఒకవేళ గల్ఫ్ దేశాలతో సంబంధాలు దెబ్బతింటే, ఆ మార్గంలో సరఫరా ఆగితే మన ఇళ్లలో పొయ్యి వెలగడం కూడా కష్టమే. ఇది అసలైన వాస్తవం. ఇప్పుడు మన 3వ పాయింట్కి వద్దాం. గల్ఫ్ దేశాల నుండి ఇండియాకు వచ్చే డబ్బు, దీన్నే ఎకనామిక్స్ భాషలో రెమిటెన్సెస్ అంటారు. వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం విదేశాల నుండి సొంత దేశానికి డబ్బులు పంపించడంలో మన భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంది. అయితే ఈ డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడుతున్న సుమారు 1 కోటి మందికి పైగా ప్రవాస భారతీయులు, ఎన్ఆర్ఐస్ తమ రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించిన డబ్బును ఇండియాకు పంపుతున్నారు. వరల్డ్ బ్యాంక్ మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ అధికారిక లెక్కల ప్రకారం కేవలం గల్ఫ్ దేశాల జీసీసీ నుండి మాత్రమే మన దేశానికి అందిన మొత్తం విదేశీ నిధులు ఎంతో తెలుసా? సుమారు $56.2 బిలియన్. అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపు 4.6 లక్షల కోట్ల రూపాయలు. మన భారతదేశానికి ప్రపంచ నలుమూల నుండి వచ్చే మొత్తం విదేశీ డబ్బుల్లో దాదాపు 49% భాగం కేవలం ఈ గల్ఫ్ ముస్లిం దేశాల నుంచే వస్తుంది. ఇందులో ఒక యుఏఈ నుండి $19.4 బిలియన్, సౌదీ అరేబియా నుండి $16.1 బిలియన్ ఇండియాకు వచ్చాయి. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ డబ్బు ఎక్కడికి వెళ్తుంది? పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల అకౌంట్లలోకి కాదు. ఆర్బీఐ సర్వే ప్రకారం ఉత్తరప్రదేశ్, బీహార్, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లోని అత్యంత వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు ఈ సంపాదన నేరుగా అందుతుంది. ఆ పేద కుటుంబాల జీవనోపాధికి, వారి పిల్లల చదువులకి, హాస్పిటల్ ఖర్చులకి ఈ డబ్బే ఆధారం. ఈ నిధులు కనుక రాకపోతే మన దేశానికి విదేశీ మారక ద్రవ్యం తగ్గిపోయి, కరెంట్ ఖాతా లోటు పెరిగిపోయి మన రూపాయి విలువ దారుణంగా పడిపోతుంది. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? గల్ఫ్ దేశాలతో మనకున్న ఈ బలమైన ఆర్థిక సంబంధాల వల్లే భారత ప్రభుత్వం మరియు ఆర్బీఐ కలిసి యుఏఈతో ఒక చారిత్రాత్మక ఒప్పందం చేసుకున్నాయి. దాన్నే లోకల్ కరెన్సీ సెటిల్మెంట్ సిస్టమ్, LCSS అంటారు. దీని ద్వారా ఇప్పుడు మనం అమెరికా డాలర్లతో పని లేకుండా నేరుగా మన భారతీయ రూపాయలు, యుఏఈ దిర్హంలతోనే వ్యాపార లావాదేవీలు మరియు డబ్బు బదిలీ చేసుకుంటున్నాం. ఆలోచించండి, ఇదంతా సాధ్యపడింది కేవలం గల్ఫ్ దేశాలతో మనకున్న సత్సంబంధాల వల్లే కదా. ఇదంతా ఒక ఎత్తు అయితే, అసలు భారతదేశ రాజ్యాంగం ఇలాంటి వివక్షల గురించి ఏం చెబుతుందో కూడా తెలుసుకోవాలి కదా. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 క్లాస్ 1 ప్రకారం కేవలం మతం, జాతి, కులం లేదా లింగం ఆధారంగా ఏ పౌరుడి పట్ల వివక్ష చూపడాన్ని రాజ్యాంగం నిషేధిస్తుంది. ఇంకా ముఖ్యమైనటువంటి ఆర్టికల్ 15 క్లాస్ 2 ఏం చెబుతుందంటే, మతపరమైన కారణాలతో ఏ పౌరుడికైనా దుకాణాలు, పబ్లిక్ రెస్టారెంట్లు లేదా హోటళ్లలో వస్తువులు కొనుగోలు చేయకుండా నిరోధించకూడదు. ఒకవేళ అలా చేస్తే అది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది. అంతేకాదు, సుప్రీంకోర్టు కూడా సుబ్రహ్మణ్యం స్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సామాజిక బహిష్కరణలు, పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని స్పష్టం చేశాయి. సుప్రీంకోర్టు సుబ్రహ్మణ్యం స్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మరియు వివిధ హైకోర్టుల తీర్పుల్లో సామాజిక బహిష్కరణలు రాజ్యాంగ విరుద్ధమని మరియు పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాయడమని స్పష్టం చేశాయి. ఈ విధంగా సామాజిక మాధ్యమాలలో మతాల విద్వేషాన్ని రగిల్చేలా వ్యాఖ్యలు చేయడం, నిర్దిష్ట వర్గాలను బహిష్కరించాలని ప్రచారం చేయడం భారతీయ న్యాయ సంహిత BNS కింద శిక్షార్హమైనటువంటి క్రిమినల్ నేరం. గతంలో ఐపీసీ కింద ఉన్న సెక్షన్ 153A మతాల మధ్య శత్రుత్వాన్ని పెంచడం, సెక్షన్ 295A మతపరమైన విశ్వాసాలను అవమానించడం మరియు సెక్షన్ 505 వదంతువుల ద్వారా సమాజ శాంతికి భంగం కలిగించడం వంటి నిబంధనలు నూతన్ భారతీయ న్యాయ సంహిత BNSలో సమానమైన నిబంధనలతో పునర్వ్యవస్థీకరించబడ్డాయి. ఇటువంటి చర్యలు తీసుకునే వ్యక్తులపై కఠినమైన చట్టపరమైనటువంటి చర్యలు చేపట్టే అధికారం చట్ట సంస్థలకు ఉంటుంది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఆర్థిక వ్యవస్థకు మతం ఉండదు. ఒక పెన్సిల్ తయారీ నుండి దేశాన్ని నడిపించే పెట్రోల్ వరకు
ప్రతి వస్తువు వెనక ఎంతో మంది శ్రమ, విభిన్న వర్గాల పరస్పర ఆధారపడడం దాగి ఉన్నాయి. దౌత్యపరంగా గల్ఫ్ దేశాలతో మనకున్న సంబంధాలు, అలాగే దేశీయంగా ఉన్న మత సామరస్యం, ఈ రెండు భారతదేశం ఒక సూపర్ పవర్గా ఎదగడానికి రెండు కళ్ళ లాంటివి. కాబట్టి భావోద్వేగాలతో సోషల్ మీడియాలో వచ్చే విద్వేషపూరిత ప్రచారాలను నమ్మి మన దేశ పారిశ్రామిక వృద్ధిని, గ్రామీణ రైతాంగ ఆర్థిక వ్యవస్థను మన చేతులతో మనమే దెబ్బతీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాస్తవాలను గ్రహిద్దాం, లాజికల్గా ఆలోచిద్దాం. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైన ఔషధం తలిబిన. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల స్టామినా కోసం తయారు చేయబడినటువంటి హల్వా, ఇది అన్ని రకాల లైంగిక సమస్యలను దూరం చేసి వీర్య కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. మీ దాంపత్య జీవితాన్ని మరింత సంతోషకరంగా, ఆత్మవిశ్వాసంతో నింపడంలో సహాయపడుతుంది. మరో విషయం, ఇక డయాబెటీస్తో కేవలం మేనేజ్ చేస్తూ బ్రతకాల్సిన అవసరం లేదు. డయా కంట్రోల్ సప్లిమెంట్ కేవలం బ్లడ్ షుగర్ను తాత్కాలికంగా తగ్గించడం కాదు, డయాబెటీస్ అసలు కారణంపై పనిచేస్తుంది. అలాగే మన శరీరాన్ని నిశ్శబ్దంగా నాశనం చేసే ప్రమాదాల్లో కొలెస్ట్రాల్ ఒకటి. చెడు కొలెస్ట్రాల్, గుండె సమస్యలు మీ దగ్గరకు రాకుండా ఈ లిపిడ్ కంట్రోల్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్. కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి నంబర్కి ఫోన్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.